హలో అండి, నమస్తే. వెల్కమ్ టు రాణి ఫుడ్ కోర్ట్. ఈరోజు మన ఛానల్లో క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్ రెసిపీ షేర్ చేయబోతున్నానండి. ప్లమ్ కేక్ అంటే అందరికీ ఇష్టమే కదా. ఫుల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్తో చాలా ఫ్లేవర్ఫుల్గా, చాలా స్పంజీగా ఉంటుంది. అయితే ఇవాళ నేను క్రిస్మస్ స్పెషల్గా ప్లమ్ కేక్ రెసిపీ మీకు యాజ్ ఇట్ ఈస్ బేకరీ స్టైల్లో లాగా చూపించబోతున్నాను. ఇక్కడ చూపించినట్టుగా చూడండి, సూపర్ సాఫ్ట్గా ఉంది కేక్. ఇంకా అలాగే కేక్ మొత్తం డ్రై ఫ్రూట్స్ నిండున్నాయి. ఇంకా లేట్ చేయకుండా ఈ సూపర్ టేస్టీ, సూపర్ స్పాంజీ ప్లమ్ కేక్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్లో నేను ఇక్కడ అరకప్పు వరకు ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాను. 2 మీడియం సైజ్ ఆరెంజ్ నుంచి తీస్తే నాకు అరకప్పు జ్యూస్ వచ్చింది. ఇప్పుడు ఈ ఆరెంజ్ జ్యూస్లో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ కొన్ని ఆల్మండ్స్, కొన్ని పిస్తా, ద్రాక్ష, గ్రీన్ టూటీ ఫ్రూటీ, ఇంకా రెడ్ టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకుంటున్నాను. మీరు బ్లాక్ రేజిన్స్, కాజు, ఆల్మండ్స్ ఏవైనా మీ ఇష్టానికి యాడ్ చేసుకోవచ్చు. అందుతో పాటు నా దగ్గర కొన్ని మెలన్ సీడ్స్ ఉన్నాయండి. 2 టీ స్పూన్ల వరకు వాటిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ అనేవి టోటలీ మీ చాయిస్ బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఈ ప్లమ్ కేక్లో డ్రై ఫ్రూట్స్ అనేవి ఎంత ఎక్కువగా యాడ్ చేస్తే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. వీటిని ఇప్పుడు ఈ ఆరెంజ్ జ్యూస్లో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 1 అవర్ పాటు వీటిని రెస్ట్ చేయడానికి వదిలేయండి. మీ దగ్గర ఎక్కువ కనుక టైం ఉంటే 2 to 3 అవర్స్ వదిలేయండి. ఇప్పుడు గ్యాస్ పైన ఒక కడాయి పెట్టుకొని కడాయిని వేడవనివ్వండి. వేడైన తర్వాత ఒక 2/3 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ షుగర్ అంతా క్యారమలైజ్ అవ్వనివ్వండి. ఈ స్టేజ్లో దీనిలో వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదండి. వాటర్ యాడ్ చేస్తే క్యారమలైజ్ అవ్వదు, షుగర్ సిరప్ అయిపోతుంది. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే షుగర్ అనేది తొందరగా మెల్ట్ అవుతుంది. అదే మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కూడా చేయొచ్చు, కానీ కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఇంకా ఈ షుగర్ క్యారమెల్ చేసుకున్నప్పుడు కొంచెం మందపాటి గిన్నెని యూస్ చేయండి. మరీ పల్చగా ఉన్న గిన్నె యూస్ చేస్తే మీకు కింద నుంచి మాడిపోవడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటుంది. చూడండి, నేను ఇక్కడ హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల కంటిన్యూస్గా కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకోకపోతే కింద నుంచి మాడిపోతుంది. ఒక 2 నిమిషాల తర్వాత షుగర్ అనేది కొంచెం కొంచెంగా మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. మీరు కనుక ఇలా ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే నేనైతే సజెస్ట్ చేస్తాను, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ని మెల్ట్ చేసుకోండి. క్యారమెల్ అనేది ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది. మరొక 2 నిమిషాలు ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ కుక్ చేసుకుంటే షుగర్ అనేది పర్ఫెక్ట్గా మెల్ట్ అయిపోతుంది. ఈ క్యారమెల్ చేసుకున్నప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దీనిలో షుగర్ క్రిస్టల్స్ అనేవి అస్సలు ఉండకూడదు. చూడండి, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీకి వచ్చింది కదా. ఈ కన్సిస్టెన్సీకి క్యారమెల్ వచ్చిన తర్వాత దీనిలో ఒక 2/3 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఎంతైతే మనం షుగర్ తీసుకున్నామో అంతే క్వాంటిటీలో వాటర్ యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర కనుక మెజరింగ్ స్పూన్ లేకపోతే ఏదైనా ఒక కప్పుతోనే అన్ని కొలుచుకోండి. ఇంకా వాటర్ యాడ్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా యాడ్ చేయండి, ఎందుకంటే వాటర్ యాడ్ చేసిన వెంటనే ఇది స్ప్రింకల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అందుకే మీ మీద తుల్లకుండా జాగ్రత్తగా కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేయండి. మీరు కావాలి అంటే ఈ స్టేజ్లో గ్యాస్ని ఆఫ్ చేసి కూడా వాటర్ని యాడ్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ చూపించినట్టుగా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ మొత్తం యాడ్ చేసిన తర్వాత మళ్ళీ గ్యాస్ని ఆన్ చేసుకొని 1 నిమిషం పాటు ఇదంతా కలిసినట్టుగా కలుపుకొని కుక్ చేసుకోండి. చూడండి, ఇదంతా కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఇలా కుక్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ నాకు అనేది ఇక్కడ పర్ఫెక్ట్గా ఉంది. నేను ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నాను. గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీన్ని కంప్లీట్గా కూల్ అవ్వడానికి వదిలేయాలి. ఇప్పుడు ప్లమ్ కేక్కి కేక్ బ్యాటర్ని ఎలా మిక్స్ చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లో 1/4 కప్ వరకు పాలని యాడ్ చేసుకోండి. చల్లార్చిన పాలైనా పర్లేదు, లేదా పచ్చి పాలైనా పర్లేదు. అలాగే 1/4 కప్ వరకు రిఫైన్ ఆయిల్ని కూడా యాడ్ చేయండి. మీరు ఆయిల్కి బదులుగా బటర్ని కూడా యూస్ చేయొచ్చండి. ఈవెన్ బటర్ యూస్ చేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. అలాగే టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత 1/4 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని యాడ్ చేయండి. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఉన్నవాళ్ళు తప్పకుండా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసినట్టుగా విస్కర్తో ఇలా కలుపుకోండి. చూడండి, ఇలా ఇవన్నీ బాగా బైండ్ అయినంత వరకు కలుపుకోండి. మీ దగ్గర హ్యాండ్ బీటర్ ఉంటే దాన్ని కూడా యూజ్ చేయొచ్చండి, బట్ విస్కర్తో ఈజీగా అయిపోతుంది. చూడండి, ఇలా ఒక 2 నిమిషాలు విస్కర్తో కలుపుకుంటే మీకు ఈ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత దీనిపైన ఒక జల్లెడ పెట్టుకొని 1 కప్పు వరకు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 3 టీ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మిల్క్ పౌడర్ అనేది దీనిలో ఆప్షనల్ అండి, బట్ వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీ దగ్గర ఉంటే తప్పకుండా యాడ్ చేసుకోండి, లేదా స్కిప్ చేయండి. మిల్క్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు దాల్చిన పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. అగైన్ దాల్చిన పౌడర్ అనేది దీనిలో ఆప్షనల్ అండి, బట్ బేకరీలో ప్లమ్ కేక్ చేసినప్పుడు దాల్చిన పౌడర్ యాడ్ చేస్తారు. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. తర్వాత దీనిలో 1 టీ స్పూన్ వరకు కోకో పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. కోకో పౌడర్ కూడా దీనిలో ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు, లేదా దీనికి సబ్స్టిట్యూట్గా కాఫీ పౌడర్ని కూడా 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు.
అలాగే మీరు కావాలి అంటే 1 టీ స్పూన్ వరకు డ్రై జింజర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ప్లమ్ కేక్లో దాన్ని కూడా యూజ్ చేస్తారు. బట్ నా దగ్గర ఇప్పుడు అవైలబుల్గా లేదు కాబట్టి నేను యాడ్ చేయట్లేదు. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇలా ఒకసారి బాగా జల్లించుకోండి. జల్లించుకోవడం అనేది స్కిప్ చేయొద్దండి. ఇలా పిండి మొత్తాన్ని జల్లించుకొని మీరు కేక్ చేస్తే టెక్స్చర్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా జల్లించుకున్న తర్వాత ఒక స్పాచులా సహాయంతో దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోండి. చూడండి ఇక్కడ చూపించినట్టుగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోండి. మనం చేసి పెట్టిన షుగర్ క్యారమెల్ అనేది ఉంది కదండి, అది కూడా కంప్లీట్గా కూల్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో దీన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. చూడండి నేను ఇక్కడ కొంచెం యాడ్ చేశాను. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ తీసుకున్న మెజర్మెంట్స్కి ఈ క్యారమెల్ సిరప్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూడండి ఇక్కడ చూపించినట్టుగా లమ్స్ లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఆరెంజ్ జ్యూస్తో డ్రై ఫ్రూట్స్ అనేవి నానబెట్టి ఉంచాం కదండి, వాటిని కూడా ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది మీకు పర్ఫెక్ట్గా ఉంటుందండి. చూడండి మళ్ళీ సేమ్ ప్రొసీజర్లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అంతా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాటర్ అనేది ఎక్కువ పల్చగా లేదు, అలాగని ఎక్కువ థిక్గా కూడా లేదు. ఇప్పుడు ఫైనల్గా మళ్ళీ జల్లెడ పెట్టుకొని 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, 1 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా, ఇంకా 1 పించ్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి. వీటన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా జల్లించుకోండి. ఇలా జల్లించుకున్న తర్వాత వీటిని యాక్టివేట్ చేయడానికి 1 టీ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కలిసినట్టుగా ఒకసారి బాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోండి. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసిన వెంటనే మనం కేక్ని బేక్ చేయాలండి, లేదంటే దీనిలో ఉండే యాక్టివేషన్ పవర్ అంతా పోతుంది. చూడండి బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా మిక్స్ అయింది. ఇప్పుడు కేక్ టిన్ని నేను ఇక్కడ ఆయిల్ ఇంకా మైదాతో గ్రీస్ చేసి పెట్టుకున్నాను. దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ని యూస్ చేయండి. బట్ నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ బటర్ పేపర్ లేదు, అందుకే నేను ఆయిల్తో కోట్ చేసుకొని ఆ తర్వాత మైదా డస్ట్ చేశాను. ఇప్పుడు కేక్ టిన్లో ఇలా బ్యాటర్ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి బ్యాటర్ మొత్తం ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఏదైనా ఎయిర్ బబుల్స్ ఉంటే అవి పోతాయి. ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత పైనుంచి మీకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోండి. నేను ఇక్కడ కొన్ని టూటీ ఫ్రూటీ ఇంకా క్యాష్యూస్తో డెకరేట్ చేసుకుంటున్నాను. కనుక బ్లాక్ రేజిన్స్ దొరికితే వాటిని కూడా యాడ్ చేయండి. ప్లమ్ కేక్లో అవి చాలా టేస్టీగా ఉంటాయి, బట్ నాకు అవైలబుల్గా లేవు, అందుకే నేను స్కిప్ చేస్తున్నాను. డెకరేషన్ అనేది మీ ఇష్టానికి తగినట్టు మీకు ఎలా నచ్చితే అలా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ కుక్కర్ అనేది 10 నిమిషాలకి ఆల్రెడీ ప్రీహీట్ చేసి పెట్టానండి. ఉప్పు వేసి ప్రీహీట్ చేశాను. కేక్ టిన్ పెట్టుకోవడానికి ఇక్కడ స్టాండ్ కూడా పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ స్టాండ్ పైన మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ టిన్ని పెట్టుకోవాలి. ప్రీహీట్ చేసాం కాబట్టి కుక్కర్ అనేది చాలా వేడిగా ఉంటుందండి, అందుకే చూసుకొని జాగ్రత్తగా ఇలా పెట్టుకోవాలి. మీరు కుక్కర్కి బదులుగా ఏదైనా కడాయిలో అయినా ప్యాన్లో అయినా దేనిలోనైనా చేయొచ్చు, దేనిలో చేసినా ఏం ప్రాబ్లం లేదు. బట్ కింద బేస్ అనేది కొంచెం మందంగా ఉండేటట్టుగా చూసుకోండి. ఇలా కేక్ టిన్ని పెట్టుకున్న తర్వాత మూతకున్నే విజిల్ ఇంకా రబ్బర్ తీసేసి ఆ తర్వాత లిడ్ క్లోజ్ చేసుకోవాలి. చూడండి నేను ఇక్కడ విజిల్ ఇంకా రబ్బర్ 2 తీసేసాను. ఇప్పుడు దీన్ని పర్ఫెక్ట్గా క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకున్న తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్లో 35 to 45 మినిట్స్ వరకు బేక్ చేసుకోండి. ఆల్మోస్ట్ 40 మినిట్స్కి కేక్ అనేది రెడీ అయిపోతుందండి. ఒక్కొక్కసారి బేస్ అనేది చాలా మందంగా ఉంటే మరొక 5 మినిట్స్ పడుతుంది. కావాలి అనుకుంటే ఒక 30 మినిట్స్ తర్వాత కుక్కర్ లిడ్ని ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మీకు టోటల్గా ఒక 40 మినిట్స్ తర్వాత లిడ్ అనేది ఓపెన్ చేసి చూపిస్తున్నాను. కేక్ అయితే పర్ఫెక్ట్గా కనిపిస్తుందండి. ఇది పర్ఫెక్ట్గా బేక్ అయిందో లేదో చూడడానికి ఇలా టూత్ పిక్తో గుచ్చి చూసుకోండి. టూత్ పిక్ అనేది క్లీన్గా వస్తే మీకు కేక్ అనేది సరిగ్గా బేక్ అయిందని అర్థం. ఇప్పుడు ఈ కుక్కర్ ఇంకా కేక్ టిన్ 2 వేడిగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా దీన్ని తీసి పక్కన పెట్టుకోండి. ఈ కుక్కర్లో ఉండే ఉప్పుని మీరు మళ్ళీ బేకింగ్కి యూస్ చేయొచ్చు. ఇలా కేక్ని బయటికి తీసుకున్న తర్వాత ఈ కేక్ని కంప్లీట్గా కూల్ అవ్వనివ్వండి. కూల్ అవ్వకుండానే మనం కానీ దీన్ని డిమోల్డ్ చేస్తే ఇది విరిగిపోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. చూడండి నాకు ఇక్కడ కేక్ అనేది పర్ఫెక్ట్గా కూల్ అయిపోయింది. ఇప్పుడు ఒక నైఫ్ సహాయంతో దీన్ని ఇలా సైడ్స్ నుంచి లూజ్ చేసుకోండి. ఇలా లూజ్ చేసుకున్న తర్వాత పైన ఒక ప్లేట్ పెట్టుకొని ఈ కేక్ టిన్ని అప్ సైడ్ డౌన్ చేసుకోండి. ఇలా చేసుకొని ట్యాప్ చేసుకుంటే మీకు కేక్ అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ కూడా టూటీ ఫ్రూటీస్ ఇంకా నట్స్ అనేది ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో, ఇంకా మనం బటర్ పేపర్ యూస్ చేయనప్పటికి కూడా కేక్ అనేది ఈజీగా డిమాల్డ్ అయ్యి వచ్చేసింది. దీని టేస్ట్ ఇంకా టెక్స్చర్ అయితే చెప్పక్కర్లేదండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది ఎంత పర్ఫెక్ట్గా కుదురుతుందో. చూడండి కేక్ అనేది నేను ఇక్కడ కట్ కూడా చేసి చూపిస్తున్నాను, ఎంత స్పంజీగా ఉందో.
మరి ఈ క్రిస్మస్కి ప్లమ్ కేక్ నుంచి బేకరీ నుంచి తేకుండా ఇలా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు కొంచెమైనా యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.